నమస్తే. కాంగ్రెస్ పార్టీ నిన్న చూసుకున్నట్టయితే చుప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర చేపడుతున్నారు. సో ఈ పాదయాత్రలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారంటే కొన్ని ఆరోపణలు చేశారు బీజేపీ పార్టీ మీద. ఓటు చోరీతోటి తెలంగాణలో 8 సీట్లు గెలిచారని. సో నాకు ఒక అనుమానం ఉంది, దానికి ఆ అనుమానాల్లో కట్టుబడి ఉన్నా అని కూడా వివిధ మాధ్యమాల ద్వారా ఈరోజు ప్రొద్దున కూడా తెలియజేశారు. సో ఇంకోటి, ఓట్లు వచ్చినప్పుడు అంటే ఈ ఎలక్షన్ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తారని, మరియు బండి సంజయ్ గారు బీసీ నాయకుడే కాడు అని పలు ఆరోపణలు చేశారు. సో వీటిపైన ఎలా స్పందిస్తారని బీజేపీ నాయకులు, వేములవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నంనేని వికాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, నిన్న చూసి ఉంటారు, మాధ్యమాల ద్వారా చూసి ఉంటారు బండి సంజయ్ గారి పైన మరియు ఈ ఓట్ చోరీ అనేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఓట్ చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టయితే, దొంగ ఓట్లు పడినట్టయితే, సో మీరు ఓట్ చోరీని ఈ ఆధారంగా చేసుకొని తెలంగాణలో 17 సీట్లు రావచ్చు, కేంద్రంలో 400 సీట్లు రావచ్చు, 8 సీట్లు ఎందుకు వచ్చాయి? అసలు ఓటు చోరీ జరిగిందా? ఇప్పుడు బీహార్లో బీజేపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, భారత్లో అక్రమ వలసదారులు వస్తున్నారు, బంగ్లాదేశీలో కావచ్చు, మరి రోహింగ్యాస్ హైదరాబాద్లో కావచ్చు. వీళ్ళు రావడం వల్ల మరి భారతదేశ సమగ్రతకు ఒక డేంజర్ ఉందనే ఉద్దేశంతో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ ఓటర్ లిస్ట్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని తీసేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇది ఇంటెన్సివ్ రివిజన్. మరి దీన్ని వారు వాళ్ళ బుజ్జగింపు రాజకీయాలు కావచ్చు, ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశీయులు కావచ్చు, రోహింగ్యాలు వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకొని ఎలక్షన్లలో బీజేపీని దెబ్బతీయాలని దురుద్దేశంతోనే ఈరోజు బీజేపీ పైన, మోడీ పైన ఇది ఆరోపణలు వస్తున్నాయి. ఇది అవాస్తవం. కేవలం కాంగ్రెస్ ఇది డివైడ్ అండ్ రూల్ వాళ్ళ సిద్ధాంతాన్ని ఇది వాళ్ళ నిదర్శనం. ఇది ఓట్ చోరీ అనేది ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చింది, అది కూడా ఓట్ చోరీ ద్వారా వచ్చిందని. 24 సీట్లు ఎలా వచ్చాయి తెలంగాణలో కాంగ్రెస్? ఓట్ చోరీ అదే అవాస్తవం. వాళ్ళు ఓడిపోయిన దగ్గర ఓట్ చోరీ అంటున్నారు, గెలిచిన దగ్గర మాట్లాడతలేదు. ముఖ్యంగా ఇది జస్ట్ భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి వీళ్ళు ఓట్ బ్యాంక్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఇష్యూ జరుగుతుంది, హైదరాబాద్లో కూడా రాబోయే కాలంలో జరగవచ్చు. ఈ ఓట్ బ్యాంక్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ వచ్చి ఒక ఓట్ బ్యాంక్ మారి ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మరి ఈ రాజకీయాలు చేయడం వల్ల భారతదేశ సమగ్రతకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అవుతాయి. ఇవన్నీ అవుతున్నాయి. అదే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇదివరకు మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటగ్రేషన్ కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో డిసిషన్స్, నక్సల్స్ పైన ఆపరేషన్ కాగారు ఉద్యమం కావచ్చు, భారతదేశ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం నరేంద్ర మోడీ గారు తెగించి ఎవరికి భయపడకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రజలలో మంచి పేరు వస్తుందని ఏదో ఒక పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డిస్ట్రాక్ట్ చేసే పాలసీయే కాంగ్రెస్ సిద్ధాంతం. ఓకే, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు 5వ స్థానం నుండి 4వ స్థానానికి దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తున్న విషయం, 4వ స్థానానికి కూడా వచ్చాము. సో అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం టాపిక్ లేదా? ఓట్ చోరీ ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొస్తుంది? అదే వాళ్ళకు ఇష్యూస్ లేదు. బేసికలీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ సిద్ధాంతం దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈ సిద్ధాంతంతో మన దేశాన్ని మన ప్రపంచంలోనూ 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఒక వికసిత్ భారత్ 2047 వరకు భారతదేశాన్ని వికసిత్ భారత్, ఆ తర్వాత ప్రపంచానికి విశ్వగురు చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ ఈ నరేంద్ర మోడీ గారు మరి బీజేపీని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఇదివరకు భారతదేశాన్ని బ్రిటిష్ ఎట్లా పాలించింది? డివైడ్ అండ్ రూల్, మతం పరంగా, కులం పరంగా, ప్రాంతం పరంగా. అదే కాంగ్రెస్ అదే ఎగ్జాక్ట్ బ్రిటిష్ పాలన ఎట్లా జరిగిందో వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. కులం చిచ్చు పెడుతున్నారు. భారతదేశంలో మరి అందరూ సమానం. నరేంద్ర మోడీ గారు మెజారిటీ కాదు, మైనారిటీ కాదు, మనందరం భారతీయులని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తే వీళ్ళు డివైడ్ అండ్ రూల్ అని నినాదం పోతున్నారు. మరి చూసుకుంటే కర్ణాటకలో ఒక లాంగ్వేజ్ ప్రాబ్లమే కావచ్చు, ఇక్కడ లోకల్ ప్రాబ్లమే కావచ్చు, ప్రాంతీయతత్వం, కులతత్వం, ఇవన్నీ తీసుకొచ్చి కాంగ్రెస్ అంటేనే ఒక రైట్ కరప్షన్, కుటుంబ పాలన, కులచిచ్చు, ఈ మూడే వాళ్ళు మూల సిద్ధాంతాలు. వాటితోని మన దేశంలో వాళ్ళ రాజకీయ అధికారం కోసం, బీజేపీని దెబ్బతీయడానికి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఓకే, ఒకటి చెప్పండి. గతంలో చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, రామ మందిర అక్షంతలను ఒక కంట్రోల్ బియ్యంగా వాళ్ళు ఉదహరించారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మాత్రం బీజేపీ దేవుని వాడుకొని ఓట్లకు వెళ్తారు. ఎప్పుడు కులాలు, మతాలు అనేది బీజేపీ తీసుకొస్తారని నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని
ఈరోజు కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్లో మరి 100 సంవత్సరాల ప్రజల భారతీయుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం ఉండాలని. మరి నరేంద్ర మోడీ గారి కళ భారతీయుల కళ సాకారం చేసినందుకు గర్వంగా మరి ఎలక్షన్లో బండి సంజయ్ గారు చెప్పారు. ఖచ్చితంగా రామాలయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చింది, మేము తీసుకొచ్చినాం. సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ బీజేపీ అని బాజాప్తా ఓట్లాడితే తప్పేం లేదు, దాంట్లో ఏం లేదు. సనాతన ధర్మం అంటే అది అందరు వర్తిస్తుంది. కుల మతాలకు అతీతంగా వేల సంవత్సరాల భారతీయ సాంస్కృతిక వారసత్వం ఈ సనాతన ధర్మం. కాపాడే పార్టీ ఒకటే పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఓకే, ఇంకోటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీసీ 42% రిజర్వేషన్ అనేది. సో ఈ బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇదివరకే బండి సంజయ్ గారు చెప్పారు, బీసీ 42% రిజర్వేషన్లో 10% మైనారిటీ ఓట్లను చేర్చి, అంటే 10% పోతే 32%, అందులో వీళ్ళు పెంచింది ఏం లేదని బండి సంజయ్ గారు దీన్ని వ్యతిరేకించారు. సో మీరు కాంగ్రెస్ బీసీ నినాదం బోగస్ నినాదం. ఇప్పుడు దాదాపు భారతదేశాన్ని 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. మరి వాళ్ళకు ఒక్క బీసీ నాయకుడు దొరకల ప్రధానమంత్రి కావడానికి. ప్రజలందరూ ఆలోచించాలి. ఈ 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన వారసత్వం నడుస్తుంది, కుటుంబ పాలన. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ ఉన్నాడు. మరి కుటుంబ పాలన చేసుకుంటా బీసీలకు అవకాశం ఇవ్వని పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గమనించాలి. కుటుంబ పాలనతో పాటు కరప్ట్ పాలన, దాంతోపాటు అవి పనిచేయకపోతే ఇప్పుడు కుల రాజకీయాలు తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ పేరిట ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీ దాదాపు 11 సంవత్సరాలు ఒక బీసీ ముద్దుబిడ్డ మరి భారతదేశాన్ని ఏలుతున్నట్టే కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమే. ఒక్కసారి కూడా బీసీకి ప్రధానమంత్రి అవకాశం ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అధికారం వచ్చింది, బీసీకి అవకాశం ఇవ్వలేదు. బీజేపీ బాధ్యత చెప్పింది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఓకే, ఇప్పుడు రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో పార్టీ ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉంది, అఫ్కోర్స్ స్టేట్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది? క్యాడర్ ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? దాదాపు 2 సంవత్సరాల నుంచి స్థానిక ప్రభుత్వాలు లేవు. గ్రామాల్లో మీకు తెలుసు, సర్పంచ్ లేకపోతే చిన్న పల్లి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్, స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, లైట్లు కావచ్చు, ఇవన్నీ మెయింటెనెన్స్, హరితవనాల మెయింటెనెన్స్, ఇవన్నీ నిర్లక్ష్యం అవుతున్నాయి. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెడితే ఓటమి పాలవుతామని భయంతో, ఒకే భయంతో ఈ డిలే చేసుకుంటా, లేట్ చేసుకుంటా వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారు. ఖచ్చితంగా ఇప్పుడు గ్రామాలలో బేసిక్ ఇది మౌలిక సదుపాయాలు లేకపోతే ప్రజలు కష్టపడుతున్నారు. ఇప్పుడు యూరియా ఇష్యూ కావచ్చు, సప్లై, ఇవన్నీ సమస్యలు పట్ల కాంగ్రెస్ ప్రజలు ఏమనుకుంటున్నారో వ్యతిరేకత దెబ్బ పడుతుందని వాళ్ళు ఎలక్షన్ డిలే చేయడం వల్ల పెద్ద ప్రమాదం. మరి గ్రామ స్థాయిలో మరి ముఖ్యంగా వానాకాలంలో మెయింటెనెన్స్ లేకపోతే జ్వరాలు అవన్నీ వస్తాయి. మరి ఇమీడియట్గా పెట్టి ప్రజలకు వెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్థానిక ఎలక్షన్లో మంచి ఉత్సాహం ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇదివరకు బీఆర్ఎస్కి వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిండ్రు. మరి జాతీయవాదం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దేశ సమగ్రత కోసం మళ్ళీ బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా స్థానిక సంస్థల్లో పాల్గొని మరి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా తేవాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే రైతులు కష్టపడుతున్నారు యూరియా అందక. సో వీళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ ఏమంటుంది, అక్కడ కేంద్రం నుండి యూరియా రాలేదు అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది, మా ప్రభుత్వంలో మేము యూరియా సప్లై చేసినాం, ఇప్పుడున్న చెప్పులును పాస్బుక్లు పెడుతున్న పరిస్థితి అంటున్నాం. ఇప్పుడు యూరియా ఒకవేళ అక్కడ టైట్గా ఉంటే అందనట్టయితే నానో యూరియా అనేది ఒక 45 కిలోల యూరియా బస్తా తీసుకుంటే ఒక 1/2 లీటర్ నానో యూరియా తోటి మనం దాన్ని స్ప్రెడ్ చేయొచ్చు. సో ఈ నానో యూరియాను అవేర్నెస్ వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపడతలేదు? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ నానో యూరియాని ప్రమోట్ చేయడానికి డ్రోన్ దీదీ అనే పథకం లాంచ్ చేశారు. చాలా మంది గ్రామాలలో అవగాహన లేదు. స్థానిక నాయకులు అది అవగాహన క్రియేట్ చేసి ఇప్పుడు డ్రోన్ దీదీ లాంటి కార్యక్రమం వల్ల మహిళలకు ఉపాధితో పాటు నానో యూరియా మనకు తక్కువ ఖర్చుతో పొలాల మన ఎరువులు, పురుగుల మందులు మనం పిచికారీ చేయొచ్చే ఉద్దేశంతో ఈ డ్రోన్ దీది పైలట్ తెచ్చు. ఇవన్నీ లాజిస్టిక్స్ కాంగ్రెస్ నిర్వహణ ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు మరి వైఫల్యాలకు గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. కానీ ఎలక్షన్లు వస్తలేవు. ఎలక్షన్లు వస్తే
మరి ఆ తీర్పు ఎలా ఉంటుందని భయపడి డిలే అవుతుంది. ఈ సందర్భంగా మనీ వేసుకుంటారు. థ్యాంక్ యూ.